బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా మారబోతోందా అంటే అవుననే చర్చ జరుగుతోంది గులాబీ పార్టీలో. నిన్న బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీగా ప్రస్తావించారు. కేసీఆర్ కావాలని టీఆర్ఎస్ అన్నారా? పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆరే మళ్ళీ టీఆర్ఎస్ గా పేరు మార్చబోతున్నారా అని పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసి నీటి ఉద్యమాలతో జనంలోకి వెళ్లాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణకు మాత్రమే పరిమితమయ్యారు. మరోవైపు పార్టీ పేరు మార్చడం వల్లే జనంలో పట్టుకోల్పోయామని ఇటు గులాబీ నేతలు చాలా రోజులుగా చెబుతూ వస్తున్నారు. కేసీఆర్ నోటి నుంచే టీఆర్ఎస్ఎల్పీ అని రావడంతో పార్టీ పేరు మార్పు మళ్లీ ఖాయమంటున్నారు గులాబీ నేతలు. అసలు కేసీఆర్ ఏమన్నారనేది ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం. ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం. ఈరోజు ప్రధానంగా చూశారు కదా, కేసీఆర్ ఇటు బీఆర్ఎస్ ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీగా ప్రస్తావించారు, కావాలని ప్రస్తావించారు అనే కోణంలో ప్రెసెంట్ అయితే బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలే మాట్లాడుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, చెప్పండి, బీఆర్ఎస్ ఎల్పీ అంటూ కూడా పార్టీ పేరు మార్చిన అదే కేసీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ ఎల్పీ అనటం ఎలా చూడాలంటారు? అంటే దేశం మొత్తంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అంటూ వెళ్ళలేకపోయాము, ఇప్పుడు టీఆర్ఎస్ లో కూడా తెలంగాణలో కూడా పట్టు కోల్పోయాం కనుక మళ్ళీ టీఆర్ఎస్ కు షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు అని అనుకోవచ్చా విజయ్? సర్తాజ్, ఎందుకంటే మొదట తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పేరుతోటి టీఆర్ఎస్ను మొదలుపెట్టారు. తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమం సమయంలో కావచ్చు, లేకపోతే పార్టీ గెలిచిన తర్వాత కావచ్చు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కావచ్చు, పార్టీకి తెలంగాణ ప్రజల మద్దతు కూడా లభించింది. కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు ఎప్పుడైతే మార్చి దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలని చెప్పేసి నేషనల్ పార్టీగా వెళ్ళాలని చెప్పేసి ఎప్పుడైతే చూశారో అప్పుడు తెలంగాణ ప్రజలకు సంబంధించి కొంత మద్దతు అనేది సన్నగిలిందనే చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగా నేతలు ఎవరైతే అంటే తెలంగాణ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణతో టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం తెగిపోయింది అనేటువంటి ఆలోచన కూడా వచ్చింది. ఎందుకంటే తెలంగాణ అనేటువంటి పేరు లేకుండా ఇప్పుడు పార్టీ ఉంటుంది కాబట్టి సో దాని పట్ల కూడా ఇటు పార్టీ శ్రేణులు కొంత అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కూడా దాన్ని టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారు. ఎటకేలకు మార్చిన తర్వాత మహారాష్ట్రలో కూడా పార్టీ కార్యకలాపాలు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున భారీగా సుమారుగా 400 కార్లతో ఒక ర్యాలీగా వెళ్ళి కూడా మహారాష్ట్రలో పార్టీ ఆఫీస్ను ఓపెన్ చేయడం, అక్కడ కార్యకలాపాలు కూడా చేయడం జరిగింది. సో ఎప్పుడైతే తిరిగి మహారాష్ట్రలో పార్టీ ఇన్యాక్టివేట్ అయిపోయిందో అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నేతలంతా ఇతర పార్టీలకు జంప్ అవడంతో, అలాగే ప్రస్తుతం తెలంగాణలో పార్టీకి సంబంధించి అంటే అధికారం కోల్పోవడం తర్వాత దీని అంతటి తర్వాత కూడా బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి టీఆర్ఎస్గా మారబోతోందా అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా జరుగుతూ ఉంది. ఈవెన్ ఆ గులాబీ పార్టీ నేతల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఏదైతే ఉందో ఆ ఎల్పీ సమావేశానికి సంబంధించి మొట్టమొదటి మాట కేసీఆర్ మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట ఏదైతే ఉందో పూర్తిగా బీఆర్ఎస్కి బదులు టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్కి సంబంధించిన పార్లమెంటరీ విభాగం అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. కాబట్టి సో ఖచ్చితంగా కేసీఆర్ కావాలనే టీఆర్ఎస్ని సంబోధించారా లేకపోతే బీఆర్ఎస్కి బదులుగా టీఆర్ఎస్ అని సంబోధించారనేటువంటి అనుమానాలు ఒకవైపు ఉండగా ఖచ్చితంగా పేరు మార్చాల్సిందే అంటూ కూడా నేతల్లో అయితే ఒక ప్రస్తావన వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ అనేటువంటి పేరు తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ సామాజిక వర్గం కావచ్చు లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు బీఆర్ఎస్గా పేరు మార్చడంతో పేగుబంధం తెగిపోయింది పార్టీకి తెలంగాణ ప్రజలకు అనేటువంటి ప్రస్తావన కూడా వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలనేటువంటి ఆలోచన కూడా కేసీఆర్ చేస్తున్నట్లుగా అయితే కొంత
ఇన్ఫర్మేషన్ కూడా మనకు అందుతా ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారిస్తేనే ఇప్పుడు ప్రజల్లోకి తిరిగి వెళ్లేందుకు కూడా అవకాశం ఉంటుంది అంటూ కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. అయితే గత కొంతకాలంగా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటమికి గురైన తర్వాత ఖచ్చితంగా ఇటు మీడియా ముందుకు రావడానికి కూడా కొంత ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. సో ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి కేసీఆర్ అయితే వస్తూ ఉన్నారు. సో దీన్ని ఏదైతే పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పాలమూరు రంగారెడ్డి ఆ నీటిపారుదలకు సంబంధించిన ఆ ప్రాజెక్టుని ఎజెండాగా తీసుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు నీటి ఉద్యమం ద్వారా వెళ్లేందుకు అయితే ఆలోచన చేస్తూ ఉన్నాడు. సో వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా తెలంగాణ సెంటిమెంట్ని తిరిగి ప్రజల్లో రీబిల్డ్ చేయాలి అంటే కనుక టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ని తిరిగి టీఆర్ఎస్గా మారిస్తే ఖచ్చితంగా ఈ వ్యూహం అనేది వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా మనకు అక్కడ స్పష్టమవుతోంది. సర్తాజ్ మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ని తిరిగి టీఆర్ఎస్ పార్టీగా మార్చేందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా కూడా కొంత పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. ఇటు పార్టీ వర్గాలకు సంబంధించిన నేతలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, తిరిగి బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చడం అనేది ఒక మంచి విషయం అంటూ కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సర్తాజ్ విజయ్, టీఆర్ఎస్ గా పేరు మార్చిన అనంతరం మళ్ళీ ఇటు తెలంగాణ ఏదైతే సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ ను రగిలిస్తూ ఆ తర్వాత ఇటు హైడ్రా గురించి ఇప్పుడే కమెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇక నీటికి సంబంధించి కూడా వీళ్ళు పోరాటాలు ఉధృతం చేసి మళ్ళీ తెలంగాణలో పట్టు సాధించే దిశగా ఇటు కేసీఆర్ ప్లాన్ రచిస్తున్నారు అని అనుకోవచ్చా మనం? ఎస్, ఖచ్చితంగా సర్తాజ్. అందుకోసమనే ప్రజల్లోకి వెళ్లేందుకు స్వయంగా కేసీఆరే వ్యూహరచన అయితే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి 3 భారీ బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొదట జనవరి 2వ వారంలో మహబూబ్ నగర్లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అనంతరం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేవెళ్లలో కూడా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాని తర్వాత నల్గొండలో కూడా ఒక సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ సభల్లో ప్రత్యక్షంగా కేసీఆరే ప్రత్యేకంగా ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను ఉద్దేశించి కూడా మాట్లాడబోతా ఉన్నారు. సో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలన్నిటిపైన కూడా ఇప్పుడు కేసీఆర్ అయితే తిరిగి మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్లో కూడా ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా చర్చించినట్టుగా కూడా మనకి ఆ సందర్భం అయితే కనిపించింది. ఈవెన్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం అమలు చేయట్లేదంటూ కూడా కేసీఆర్ అయితే ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇక అంటే ఇప్పటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి ఇంకొక లెక్క అంటూ కూడా కేసీఆర్ అయితే ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇటు ప్రభుత్వానికి కూడా గట్టి కౌంటర్ ఇచ్చేందుకైతే రెడీగా ఉన్నారనే చెప్పాలి. దీనికోసం ఇప్పుడు ఆ నీటి ఉద్యమాన్ని మరొకసారి చేసేందుకు కూడా కేసీఆర్ అయితే రెడీ అవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నీటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టుకు సంబంధించి 45 టీఎంసీల నీటి కేటాయింపులను ఎలా కేటాయిస్తారు, కేంద్రం ముందు ఎందుకు మోకరిల్లి వచ్చారంటూ కూడా ప్రభుత్వాన్ని అయితే కేసీఆర్ ప్రశ్నించారు. ముఖ్యంగా 170 టీఎంసీలకు పైగా ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఉండగా మీరు కేవలం 45 టీఎంసీలని ఎలా ఒప్పుకుంటారు? దీనివల్ల పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి పూర్తిగా ప్రజలందరికీ కూడా తీరని అన్యాయం జరుగుతుంది, అలా ఎలా ఒప్పుకుంటారంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని కూడా దుయ్యబట్టినటువంటి సందర్భం మనకు అక్కడ కనిపించింది. సో మొత్తానికి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అయితే కేసీఆర్ రాబోతా ఉన్నారు. అది కూడా మొదట స్థాపించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ ఏదైతే ఉందో తిరిగి ఆ పేరును బీఆర్ఎస్ని తిరిగి టీఆర్ఎస్గా మార్చేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నట్లుగా కూడా మనకైతే కొంత సమాచారం అంతా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలంటే కనుక టీఆర్ఎస్ అనేటువంటి ఏదైతే బ్రాండ్ ఉందో మొదట స్థాపించినటువంటి పేరు ఏదైతే ఉందో దాంతోనే మళ్ళీ తిరిగి ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సర్తాజ్, అట్ ద సేమ్ టైమ్ విజయ్, ఇటు తెలంగాణ ప్రజలకు సంబంధించి ఒకసారి చూసుకుంటే గతంలో ఇటు టీఆర్ఎస్గా వీళ్ళు గెలిచిన అనంతరం కూడా వాళ్ళకి విజయాన్ని అందించి ఆ తర్వాత 2 టర్మ్స్ వాళ్ళు పాలించారు. ఆ తర్వాతనే ఇటు బీఆర్ఎస్ మార్చిన తర్వాత మనము టీఆర్ఎస్కి సంబంధించిన డౌన్ఫాల్ చూస్తూ వచ్చాం. సో మళ్ళీ కనుక టీఆర్ఎస్ అని పేరు మారిస్తే ఇటు తెలంగాణ ప్రజలు నమ్మే అవకాశాలు ఎంతవరకు ఉంటాయని అనుకోవాలి? ఎస్, ఖచ్చితంగా సర్తాజ్. ఎందుకంటే ఒక్కసారి పార్టీకి సంబంధించినటువంటి పేరును మార్పు చేస్తే కనుక సో అది ప్రజల్లో అంటే మనసులోకి వెళ్ళేందుకు కొంత టైం పడుతుంది. ఎందుకంటే గతంలో ఉద్యమ సమయం నుంచే తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పేరును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అనంతరం 2 సార్లు కూడా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినటువంటి 2వ టర్మ్లో టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా పేరు ఏదైతే ఉందో దాన్ని మార్పు చేశారు. సో ఆ పేరు మార్చినటువంటి తర్వాత నుంచి కూడా బీఆర్ఎస్ డౌన్ఫాల్ మొదలైందంటూ కూడా అటు రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈవెన్ పార్టీ శ్రేణులు కూడా
అభిప్రాయపడతా ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ అనేది తెలంగాణకు సంబంధించి ఆ పేరు ఉండడం అనేది ఒక ఎమోషన్తో కూడుకున్నటువంటి ఆ పార్టీ అది. సో దాని నుంచి తెలంగాణను తొలగించడం అనేది మంచి పరిణామం కాదు. దానివల్లనే పార్టీ కూడా ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం అంటూ బీఆర్ఎస్ శ్రేణులే మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ని మళ్ళీ తిరిగి టీఆర్ఎస్గా మారిస్తే కనుక సో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా కూడా పార్టీ శ్రేణులు అభిప్రాయపడతా ఉన్నారు. బట్ దీనికి మాత్రం కాస్త టైం తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా ప్రొనౌన్స్ చేశారు, ఇప్పుడు బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా అంటే ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పేరు ఫైనల్ అయితే కనుక సో ప్రజలు దాన్ని ఏ విధంగా స్వీకరిస్తారా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సర్తాజ్. థ్యాంక్ యూ విజయ్.